10 ఏళ్ల కిందట తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ విభజన జరిగాక కొన్ని సమస్యలు అలాగే పరిష్కారం అవ్వకుండా నేటి వరకు పెండింగ్లో ఉండిపోయాయి. వాటి పరిష్కారానికి నాడు జగన్, కేసీఆర్లకు పెద్ద హెడ్ఏక్గా మారాయి. ఇప్పుడు తాజాగా నేడు ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ మీటింగ్ హైదరాబాద్లో జరగనుండడంతో రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు సాయంత్రం చంద్రబాబు సీఎం రేవంత్తో చర్చించేందుకు తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే తన రాజకీయ గురువైన ఏపీ సీఎం బాబుకి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సీఎం రేవంత్ గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు. అయితే 10 ఏళ్లైన విభజన సమస్యలకు ఓ పరిష్కారం దొరకటం లేదు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయాక విభజన చట్టంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే అక్కడే అసలు సమస్య వచ్చింది. ఆ నిర్వచనాలను ఆంధ్ర, తెలంగాణ వేటికవే అన్వయించుకుంటున్నాయి. ఈ పాయింట్ తమకు అనుకూలంగా ఉందంటే అదే పాయింట్ పలానా యాంగిల్లో తమకే అనుకూలమన్న వాదనలు నడుస్తున్నాయి. దీంతో వ్యవహారం ముందుకు కదలటం లేదు. ఎందుకంటే చాలా ఏళ్లు కలిసి ఉన్న ఈ రెండు ప్రాంతాల ఉమ్మడి ఆస్తులు, అప్పుల వ్యవహారం తేలడం అంత సులువు కాదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ ఈ అంశం తేలటం లేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఒక అడుగు ముందుకేసి ఇటీవలే చంద్రబాబుతో ఇదే టాపిక్ పై ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో ప్రజాభవన్ వేదికగా నేడు వీరి భేటీ జరగనుంది. గతంలో సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ కలిసి భోజనం చేయడం, రాజకీయాలు చేయడం తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్చించలేదని కోదండరాం వంటి నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఈ విభజన వివాదాలను అలాగే వదిలేస్తే 100 ఏళ్లైనా కంప్లీట్ కావు. భవిష్యత్తులో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. కానీ చాలా ఓర్పు, నేర్పుతో ఉంటే పరిష్కరించడం ఈజీనే. అందుకే ఏదో ఒక పరిష్కారం సాధించే దిశగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే రెండు వైపుల నుంచి రిపోర్టులు సిద్ధమయ్యాయి. కొన్ని పంపకాలు వీలు కాకపోతే కేంద్రం కోర్టులోకి బంతి వెళ్లనుంది. అక్కడ కొన్నిటికి పరిష్కారం దొరికే అవకాశం ఉందంటున్నారు. సో మొత్తానికి విభజన సమస్యల విషయంలో ఒక పెద్ద ముందడుగైతే పడింది. మంచి అవుట్కమ్ వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల జనం, అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఈ చర్చల అనంతరం ప్రతిపక్షాల నుండి కొంత అపవాదును ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజల ఫోకస్ మొత్తం ప్రజాభవన్ వైపే మళ్లుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.